అలాగే సో ఈ రోజు అయితే రెండు అడ్వెంచర్ బైక్స్ గురించి అయితే క్విక్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టే కనుక 350 సెగ్మెంట్ లో మనకి ఎస్డి అడ్వెంచర్ కనిపిస్తుంది. అదేవిధంగా 200 సీసీ సెగ్మెంట్ లో మనకి హీరో ఎక్స్పల్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది నా బైక్, ఇది మా అన్నయ్య బైక్. రీసెంట్ గా తీసుకుని మీరు చూడొచ్చు, పూజ అవన్నీ కూడా చేశారు కదా, నిన్నే తీసుకోవడం జరిగింది అనమాట హైదరాబాద్ లో బంజారా హిల్ షోరూమ్ లో. సో ఇది 350 సెగ్మెంట్, ఇది 200 సెగ్మెంట్. నేను వీటికి మీకు చాలా అంటే చాలా ఫాస్ట్ గా డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇది మనకి అరౌండ్ వచ్చేసి 3 lakhs వరకు పడుతుంది అనమాట, 2,80,000. సో ఇది వచ్చేసి మనకి 2 lakhs లోపే వస్తుంది, 1,80,000 లోపు వస్తుంది. అంటే ప్రజెంట్ మోడల్ అయితే నేను తీసుకున్నప్పుడు 1,70,000 అయితే రావడం జరిగింది. నేను తీసుకుని 1.5 year అయింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఇది మనకి ఎక్కువ లోడ్ని, అదేవిధంగా ఎక్కువ కంబన్షన్ని, ఎక్కువ స్పీడ్ని కవర్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇది కూలెంట్ ఆప్షన్తో రావడం జరుగుతుంది. కూలెంట్ ఇంజన్ నా దాన్ని చూసుకున్నట్టయితే ఓన్లీ ఎయిర్ కూల్డ్ మాత్రమే వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎయిర్ కూల్డ్ ఆప్షన్, ఇది మాత్రం కూలెంట్ ఆప్షన్తో రావడం జరుగుతుంది. రేడియేటర్ ఆప్షన్ కూడా ఉంది దీనికి మనకి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక దీంట్లో మనం కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ బెనిఫిట్స్ అయితే చూసుకుంటూ ఉండొచ్చు. లైక్ ఇలా మనకి ఇక్కడ మోడ్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. లైక్ రైన్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్, ఆన్ రోడ్ మోడ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఉందో క్లస్టర్ అనేది మనకి డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. లైక్ అన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనం ఏవైతే హజార్ లైట్స్ ఉంటాయో హజార్ లైట్స్ కూడా డైరెక్ట్ గా ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనకి అప్పర్, అదేవిధంగా మనకి లోవర్ లైట్స్ ఉంటాయి కదా, సో వాట్ సెటప్ పాస్ కన్నిటి కూడా ఒకటే స్విచ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే కొన్ని చేంజెస్ చేశారు. ఈవెన్ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, యూఎస్బీ అండ్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ ఉన్నాయి. సో ఇది మనకి చూసుకుంటే 350 సెగ్మెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కంటే కూడా బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బెటర్ గా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది దానికంటే తక్కువ. సో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు జావా షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సిటీలో అవైలబుల్ ఉన్నాయి. సో సర్వీస్ కూడా మనకి ఎంత ప్రాబ్లం అయితే లేదు. మనకి ఏదైతే టూరింగ్ రిలేటెడ్ గా ఉంటుందో, లైక్ ముందు మనం ఏదైతే ఆప్షన్ ట్యాంక్ కవర్ సంబంధించి ఏది పెట్టుకుంటామో అవి, నెక్స్ట్ సాడిల్ బ్యాగ్స్ కానీ, టాప్ బాక్స్, సో ఇలా కంప్లీట్ ఎవ్రీథింగ్ దీంతోనే వస్తుంది అనమాట, బైక్ తోటే. మళ్ళీ మనం అడిషనల్ గా వేరే ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్పల్స్. సో ఈ ఎక్స్పల్స్ లో నేను ఇది సీట్ మోడిఫై చేసుకున్నాను. మీరు చూడొచ్చు, సీట్ అనేది ఎక్కువ లెంత్ గా, అంటే లైక్ కొంచెం లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కంఫర్ట్ ఉన్నది చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం మనకి బండితోటి ఈ విధంగానే వస్తుంది. లైక్ దీనికి ఎలా అయితే మనకి స్టాండ్ అవన్నీ వచ్చాయి, క్యారేజ్ అలా రాకుండా ఈ విధంగా వస్తుంది. నేను మళ్ళీ అడిషనల్ గా ఒక 5,000 రూపీస్ పెట్టి సాడిల్ స్టే అవన్నీ కూడా నేను రైడ్కి వెళ్ళినప్పుడు కొనుక్కోవడం జరిగింది. మనకు కావాల్సినప్పుడు ఫిట్ చేసుకుంటాము, తర్వాత రిమూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనం చూసుకుంటే దీనికి చాలా సింపుల్ గా ఉంటుంది డిస్ప్లే అనేది, మనకి పెద్ద అడిషనల్ గా దీంట్లో అయితే ఏముండవు. సో ఇప్పటివరకు మీరు చూసినట్టయితే నేను 19,000 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. సో ఏదైతే మనం ఈ హజార్ లైట్స్ కి నేను సపరేట్ గా బిగించుకున్నాను ఫాగ్ ల్యాంప్స్ కి, సో అలా అడిషనల్ అయితే దాంట్లో బిగించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా క్విక్ గా చూసుకున్నట్టయితే కనుక మైలేజ్ పరంగా చూసుకుంటే మాక్సిమం రెండు ఒకలాగే ఉంటాయి. కొంచెం హీరో ఎక్స్పల్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనం తోలే రోడ్ కండిషన్స్ ని, అదేవిధంగా మనం తోలే యాక్సిలరేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మనం మేజర్ గా చూసుకుంటే కనుక దీని రెండిట్లో వెయిట్, సో ఇది వచ్చేసి మనకి 180 kgs వరకు రావుతుంది, 80-85 kgs. ఇది వచ్చేసి మనకి 165 kgs అనమాట. సో అరౌండ్ 20-25 kgs అయితే మనకి తేడా ఉంటుంది. బట్ మెయిన్ గా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ. సో ఇక్కడ మనం ఎందుకంటే ప్రైస్ అనేది చాలా తేడా ఉంది. ఇది మనకి అరౌండ్ 1 lakh అబౌవ్ ఉంది. ఎక్స్పల్స్ కంటే కూడా 1 lakh ఎక్కువ కాస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి బిల్డ్ క్వాలిటీ అనేది మారిపోతుంది అనమాట. సో బిల్డ్ క్వాలిటీ మారిపోతుంది, లుక్ మారిపోతుంది, ఫీల్ అనేది మారిపోతుంది. సీటింగ్ లైక్ ఏదైతే మనకి ఎక్స్పల్స్ లో ఎవరైతే రైడర్ ఉంటారో రైడర్ కి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పిలియన్కి వచ్చేది అంటే ఇది సీట్ మాడిఫై చేయించుకున్నాను, కొంచెం పెద్దగా కుట్టించుకున్నాను. అలా కాకుండా డిఫాల్ట్ గా ఏదైతే వస్తుందో మనకి బండితో పాటు వచ్చేది, సో అది పిలియన్ కి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, ప్రాపర్ గా కూర్చోలేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ సీట్ అనేది మనకి పిలియన్ కి చాలా కంఫర్టబుల్ గా, అదేవిధంగా రైడర్ కి కంఫర్టబుల్ గా, అండ్ దెన్ వైడ్ గా కూడా వస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా లాంగ్ రైడ్స్ చేసుకోవచ్చు. సో ఇది హీరో ఎక్స్పల్స్ కి, అదేవిధంగా ఎస్డి అడ్వెంచర్ 350 ఇవి రెండింటి కూడా క్విక్ కంపారిజన్. సో ఇంకా మీరు చూసుకోవచ్చు, మేము అడిషనల్ గా అయితే బండితో పాటు మేము అడిషనల్ గా వేయించుకుంది ఈ గ్రిల్ ఒకటి వేయించాము. సో మీరు చూడొచ్చు కదా, ఇది గ్రిల్ కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా అని ఆ గ్రిల్ ఒకటి వేయించాము. అది ఒక 800 రూపీస్ అయింది. కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు బైక్ తో ఏవైతే చూస్తున్నారో సో ప్రతిదీ కూడా షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్ని కూడా. సో మీరు డైరెక్ట్ గా బండి షోరూమ్ తీసుకొని మీరు రైడ్ కూడా వెళ్ళిపోవచ్చు, లైక్ మన లగేజ్ బ్యాగ్స్ అవన్నీ పెట్టుకొని. అంతా పర్ఫెక్ట్ గా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఎక్స్పల్ చూసుకున్నట్టయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, దాని మీద చూసుకుంటే ఇది లైట్ వెయిట్, అదే విధంగా మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇది హ్యాండిల్ చేయడం అవన్నీ కూడా.
లైక్ నార్మల్ మనం స్ప్లెండర్ బైక్స్ కానీ అయితే ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా ఉంటుంది. బట్ హైట్ అనేది మాత్రం ఈ అడ్వెంచర్ సెగ్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా మనకి హైట్ గానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.